హాయ్ ఫ్రెండ్స్, నేను పట్టేది మాత్రం కరీంనగర్ డ్యామ్లో చేపలు పడతాను ఫ్రెండ్స్. నిన్న మాత్రం నేను పాపర్ల గాలలు అయితే పెట్టినా, ఇదే దాడ ఈనుడు మాత్రం చూసుకుంటూ అటుకు వెళ్దాం. అది నిన్న సాయంత్రం పెట్టి అన్నట్టు. మరి పాపర్లు పడ్డా లేకపోతే అట్లా అయితే చూద్దాం. ఇట్లా పాపర్లు పడతాయి, ఎందుకంటే నీళ్లు దిగుతున్నాయి కాబట్టి పాపర్లు కంపల్సరీ పడతాయి. అవి 3 ఏళ్ళు అయితే పడుతున్నాయి, కానీ 3 ఏళ్ళకి మొత్తం ఏం పడుతుందంటే చిన్నది, ఇది మన చైనా పురక పడుతుంది అనమాట. చిన్న చైనా పురక పడుతుంది కాబట్టి అవి ఎత్తలేను. 3 ఏళ్ళే ఉన్నాయి, కానీ 3 ఏళ్ళు ఎత్తలేను. ఇల్లు మాత్రం పట్టుకుంటూ చూసుకోవడం కాబట్టి వస్తుందేనా చూద్దాం. గాలి వస్తుంది, తడ ఇట్లా ఇట్లా తడ వస్తుంది. మన పాత తెప్ప కదా, కొత్త తెప్ప అయితేనో మంచిపోడు. అది కూడా ఎంతమంది ఉన్నారో మొత్తం దగ్గరికి వచ్చి నీళ్ళు కాబట్టి లెక్క ఒకటి పడ్డట్టు ఇక్కడ నుండి వస్తుంది, నాకు కన్ఫామ్గా పడ్డది ఒకటి. ఎందుకంటే అది ఎటుదో పాపర కావచ్చు, వాళ్ళగా కావచ్చు. పాపర్లు నేను ఫస్ట్ అయితే మాత్రం మన పాపర్లకి, ఎందుకంటే గాలాలు చిన్న గాలాలు కాబట్టి పాపర పడుతుందని కన్ఫామ్. నాకు పాపర పడ్డది గుంస్తుంది. చూడండి, క్యూ గాలం వంకర టిక్కర్ ఉన్న గురిలాగా సూపర్. ఇదైతే గుంస్తుంది, బాగానే గుంస్తుంది. ఏ పాట ఉందో కానీ బాగా పెద్దగా ఆడుతుంది. దాదాపుగా అర్ధకిలో ఉంటుంది కావచ్చు, అరకిలో పాపరే పడుతుంది ఫ్రెండ్స్. మనకు బోర్డు అయితే అయింది. ఆట ఆడుతాను చూడండి, ఆట ఆడుతుంది. పెద్ద లేదు, చిన్ననే ఉన్నది కానీ ఆట ఆడుతుంది. గుంజు చూడండి, ఇగో ఆట చల్లగుండు ఆట ఆడుతాను. దీనికి ముళ్ళు ఉంటాయి కదా, రంపి అంటే ఆగాలి కొద్దిగా సంచి తీసుకోవాలి. మాలు సంచులను అయితే ఇద్దాం. ఒక్కటైతే బోడి చేసాను నేను. దీన్ని మీద పట్టుకుంటే తోకతో కొడుతుంది, మచ్చల పేపర్ పడ్డది. ఒకటైతే అయింది. ఒక లైక్ అయితే చేయండి, ఇంకా పడాలని కోరుకుంటానా. నిన్ననే సిమెంట్ తీరా. దీని మాత్రం కాలం కడిగేసుడే రాదు. ఓకే ఫ్రెండ్స్, పొక్కలు అయితే లేవు. ఆ పొక్కలు ఉంటే మాత్రం గతమే. పొక్కలు అయితే ఏడలేవు. సంచికి సిమాట పెట్టాం, మన సక్సెస్ అయింది. ఇక్కడ గాలం కడిగేసినప్పటికి మళ్ళీ గాలం తెచ్చుకోవాలి, ఎప్పటి గాలం పెట్టుకోవాలి. అయ్యా రాదన్నమాట. బాబు ఇంకోటి పడ్డది కానీ అది చచ్చిపోయింది. ఆ పైన తేలింది. ఇంకోటి పడ్డది కానీ పైన తేలింది, మొత్తం చచ్చిపోయినాక ఇంకోటి 2 పడ్డాయి. ఒక్కటి పైన 2 పడ్డాయి, ఒకటి దగ్గర వీడొకటి, ఇంకొకటి అక్కడ పడ్డా. పాపర్ బాగానే ఉంది. ఒక్కడోటి తేలిపోయాను చూడండి, కూర్చొని ఆట ఆడుతుంది. మచ్చల పేపర్ అది ఆహా, ఇది మంచిగా పడ్డది కానీ ఇది చచ్చిపోయా. ఎట్లా చచ్చిపోయిందో దీన్ని పడింది అంతా. నేను చుట్టుకున్నట్టు ఫ్రెండ్స్, గడ్డి చూడు, గడ్డి బాగా చుట్టుకొని దీనికి చచ్చిపోయినట్టు అనిపిస్తాను నాకు. ఇంత గడ్డి ఉన్నాక మనకు ఏం బాగుపడుతుంది చెప్పు. ఇది అక్కర రాకుండా అయింది, ఖరాబ్ అయింది. కానీ గాలం అన్న అత్త చూద్దాం, అట్టే కడిగేసుడు తప్ప ఏం లేదు దీనికి. ఇది ఎంత లోపల మింగింది కదా, ఇక్కడ ఉన్నది కడకు చూద్దాం, ట్రై చేద్దాం. గాలం అన్న తక్కువలో ఉంటే మనకు గట్టిగా గాలాన్ని ఎందుకు కూడా కొట్టుకున్నది. చిన్నగా ఉన్నది కాబట్టి దీన్ని తీసుడు కష్టం. గుర్జకన్నా తీయచ్చు కానీ గాలం పాపర్లా తీసుడంటే దగ్గర. పాపర్లా తీసుడంటే దగనం. ఇది మళ్ళా గాలం వంకర ఉంటుంది ఫ్రెండ్స్, ఇది వంకర ఉంటుంది కాబట్టి వంకరగా ఇది ఒక్కటి మాత్రం వేస్టే. కర్రీ పడ్డది, నల్ల పడ్డది, అయిపోయింది. ఇది పడేస్తాను. ఇది
ఇంకోటి ఏదో పడ్డా అది సాగపో కానీ గట్టిగా చుట్టుకున్నాం ఫ్రెండ్స్. గట్టిగా పో దీన్ని ఇచ్చిపెట్టి ఇళ్ళకెళ్ళి ఎగురుతుంది, దాన్ని ఏం చేయలేము మనం. అంటే గడ్డికి ఇట్లా రింగు చుట్టుకున్నది కాబట్టి దానికి ఉరి పడ్డట్టు ఇది ఆట ఆడుతుంది దీన్నే. ఓ ఇది అరకిల కంపల్సరీ ఉంటుంది. అరకిల పోతూ పడ్డది. ఇగో వావ్ మచ్చలు ఉంటుంది మచ్చలు. ఇది మచ్చల పాప తింటే దీన్నే తినాలి. వస్తున్నది చూడు కదా నాకు మచ్చల పాప. ఆగే జడతో కొట్టాలంటే దాన్ని కూడా చెప్పుడు అలకా తెంపుతుంది. మన ఇట్లా పట్టినాం కదా ఆగి వస్తలేదు సొరనంట పట్టు పడేసి. రెండోది అయితే చేసావాను పడ్డాయి కానీ ఒకటి పడితే ఒకటి చచ్చిపోయింది. ఒకటి పడ్డట్లేదు ఫ్రెండ్స్. దూరంగా అక్కడనైతే నాకు కనబడుతుంది. అక్కడ లేచి ఇట్లా లేచి ఇట్లా ఆట ఆడింది. ఇట్లా చాలా పర్వం ఉంటుంది. బాడీ ఇది ఎందుకు మింగిందో తెలియదు. ఇది ఎందుకు మింగినవే ఇది జల్లి గాలం కూడా మంచిగా చెదరక మింగితే అక్కడే ఇక్కడ మాత్రం ఏంటంటే అది పాపర కాదు, ఏదో ఉన్నట్టున్నది. తెల్ల కనబడుతుంది. వాళ్ళు కూడా కాదు అది ఎన్ని కావచ్చు అంటే చెప్పు తట్టున్నట్టు అది మన వల్లెక్క. అది ఎట్లా మింగిందో పడుతుంది. అది ఒప్పింది దీని ఊసిపోయింది. నాకు అక్కడ కనబడి అక్కడ లేదు తేలింది. అది తిప్పింది దీనికి కగ్గి గాలాన్ని వడిపెట్టి గాలాన్ని అడిపెట్టి వెళ్తుంది అనమాట. గిర్ర తిరిగే వరకు అది గాలం ఖరాబ్ అయింది. ఇట్లా తెగుతుంది కూడా వైరు తెగుతుంది కూడా. అట్లా అయితే గిర్ర ఇట్లా అడిపెట్టింది. పేపర్ అనుకున్నా కానీ పేపర్ అయితే కాదు అది. ఒకటి అయితే అయిపోయింది. ఇడికి ఇంకోటి వస్తుంది. ఇట్లా పట్టగానే మనకు అర్థం అయిపోతుంది. ఒక్కటక్కడ పడితే సంబరపడ్డా ఇంకా అయితే వెళ్ళలేదు.
ఒకటి పడ్డది ఫ్రెండ్స్, ఇది ఒకటి మాత్రం మళ్ళీ పడ్డది. వచ్చింది ఈడ పడ్డది, మూడు పడ్డాయి. ఆటాడుతుంది మత్సలు మత్సలు బాబరా. అన్నీ అరకిల ఉంది. వరి పెడతాను గిరగిరి చూడు, పాము దొరికినట్టే తిరుగుతుంది. ఇది ఒక మన పాము రకంగా తిరుగుతుంది. ఆగి దీనికి ఈ పైన ముళ్ళు ఉంటాయి కాబట్టి మనం పట్టలేదు. అది నా మట్ట నా చేతి పోయేదాకా తెలియదు. కట్టెతో కొట్టాడు, నాలుగు దెబ్బలు లాగుతున్నాయి. ఇట్లా కాదు వేసుకున్నాయి. దీంతో ప్రమాదకరం ఉంది. కోడిగా నాది కొట్టుడు చూస్తే ఈడ కొట్టింది ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది. కొట్టుడు చూస్తే అంత కొట్టు కొడితే పొలం పడితే తట్టింది పొలాలు పాత పొలాలు మూడైతే పడ్డాయి. పాత ఇంకా 2 డోర్లు ఉన్నాయి. ఆ డోర్లు కూడా చూద్దాం. వీడికి అనమాట, వీడికైతే మాత్రం 3 పడ్డాయి కరెక్ట్. ఏ పారేసి ఈయన అత్ర అటుపక్కన ఉన్నాయి చూసుకుంటాం కదా. ఒకటైతే ఎక్కడ గుంజినట్టు టికా అంటారు. గుంజినట్టు పడ్డట్టు అనిపిస్తుంది. గాలి ఎక్కువ అవుతుంది. గాలి తాప కింద గాలి మాత్రం ఎక్కువ అయితేనే ఉంది. చాలా కూరం ఉంటుంది, పాపరం ఉంటుంది. చాలా కూరం ఉంటుంది, చాలా కూరం ఉంటుంది. పాపర అనుకున్నా కాదు ఇది. ఆడు అప్పటిదాకా అది పెద్ద చేప నీళ్ళు పడుతుంది. చాలా ఇంకా ప్రధానంగా పట్టే ఈడొకటి పడ్డది. ఇది ఇక్కడ బాయిబంద్ ఉన్నది, బాయిబంద్ అక్కడ ఒకటి పడ్డది. మసాలు మొత్తం ఆగే ఇవి మొత్తం ఘోరంగా కొడతాను. ఇట్లా గిటిగిటి సేక్ అవుతాను. అవి ఇవి కూడా మీదకి ఎక్కేస్తాను. ఎక్కేస్తాను. అవి ఎక్కించినాక ఇదన్నీ ఉంటుంది కానీ చాలా పడాలి. ఇంకా వేసుడు బాగా కష్టం ఉండదు. ఇంకోటి అయితే పడ్డది. 4 పేపర్లు అయితే అయినాయి కానీ చిన్నగా ఉన్నది. ఇది బాగా పెద్దది. అది కొంచెం అదిగి ఓలా మీదకి మన గాలం మీదకి వెళ్ళి పడ్డది. వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ
కాబట్టి జారుతాను సగం జారుతాను ఒకరికి. చాలా పొరమాట పడ్డది, చాలా పడ్డది, రెండు పడ్డాయి. ఇప్పటి వరకు ఒకటే పడ్డది. ఇది ఒక్కటి మధ్యలో పండేసి వలకి పాత వల వచ్చింది. వలల కింద అడుగులు ఉన్నాయి. కొద్దిగా అయితే మొట్ట చంపుతాండి. అది చక్కగా ఎగిరేసింది దూరంగా. చిన్నగా ఉంటాయి కాబట్టి ఎగిరేస్తే మొత్తం జారిన కానీ దూరంగా ఎక్కువ. చల్లగాలి పడ్డాయండి. ఒక్కటి కూడా పడలేదు మనకు. ఇదొక్కటి పడ్డది, ఇదొక్కటి పడ్డది, ఇదొక్కటి. ఇది కొంచెం పెద్దనే ఉన్నది, అరకిలు ఉంటుంది. ఇది వడిదింపుతాను, గాలని వడిదింపుతాను, గాలని వడిదింపుతాను. ఆగు, నేను పట్టరాదు ఒక్కటి అసలు. వచ్చడానికి ఇబ్బంది అవుతుంది. సుత్తలేదు అసలు, అసలు 5 పడ్డాయి ఫ్రెండ్స్. అలా సుత్తలేదు అది. కింద పాత వాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం కుదిరితే ఇట్లా అత్తలేదు. వాళ్ళ గాలాలు అత్తలేదు, మొత్తం తట్టినాయి గాలాలు. చెప్పదంట గాలి పొత్తుతుంది అటుకోకన్నా మనకు. అది గాలాలు వచ్చి చెప్పదాకే పరిచయం అవుతాయి. ఎందువరకే జాగ్రత్త చేతిలో మంటమంటాను. తెప్పని ఇట్లా దాని కూడా అవుతుంది. ఎందుకంటే మనది తెప్పే సర్రా దాని కిందకే పోతుంది, గాలి కింద. అది కూడుకుంటా నేను కవర్ చేస్తాను. దాని కిందకే పోతుంది, పదార్థం దాని కింద. గాలాలు మొత్తం వలలే, వలలు పాత వలలు మొత్తం కిందనే ఉన్నాయి.
పాత వల్ల దాటి ఎత్తలేదు అలా ఘాట్ పాడు కానీ గాడుపు మొత్తం ఇసురుతుంది అట్లా చాలా కూర అట్లే పడే గురియలు అన్నా లేదు ఏం లేదు మొత్తం చాలా కూర చాలా కూర చాలా అదే అవునా వాళ్ళ అసలు మొత్తం పాత వరాలు వచ్చేది దీనికి మంట మంట వచ్చేది ఇది అది పెద్ద పెద్ద పడ్డాయి చలగాలు నేను తీస్తలేను అవి ఉండదు అప్పుడు సాయంత్రం తీస్తాను ఇక ఒకటి అయితే ఎక్కుతుంది ఒకటి మళ్ళీ ఎక్కుతుంది అది పాపరే అనుకుంటా పాపరే పడట్లేదు ఇంకోటి లాస్ట్ దాడ తెల్లదాడ కనబడుతుంది కదా ఆడికే మరి లాస్ట్ అయిపోయాయి ఇది చిన్నది ఇది కాదు అది ఎక్కింది జర ఇట్లా గట్టి ఎక్కింది చిన్న ఎక్కలే ఇది ఇన్నే పడ్డది గిన్నె ఇన్నే ఉన్నది కానీ ఇది ఎదురు వస్తుంది బట్టలు పీక్తే ఒలకు పట్టదు ఒలకు దగ్గర కాలంటే ఉంది కానీ ఇది కష్టం అమ్మ తెగింది నయం అది చిన్ననే ఉన్నది కానీ ఇది చూడు ఇది పోగిలేస్తుంది అంటే అరే నువ్వు ఆగాలి అరే ఇది ఆగది సంచిలో వేద్దాం ఆగవే నువ్వు ఆగవే ఆవిడ ఆగది ఇది మొత్తం మచ్చల పాపర పడ్డాయి దాడ కాడికే లాస్ట్ అయిపోయినాయి వలలు అయితే అయిపోయినాయి మనం చూద్దాం 6 అయితే పడ్డాయి 6 కలిసి 2 కిలోల అరత్తాయి కావచ్చు 3 కిలోలు అయితే రావు ఎందుకంటే చిన్నగా ఉన్నాయి ఫస్ట్ పడ్డాయి పెద్దగా ఉన్నాయి మధ్యలో ఒకటి పెద్దగా ఉన్నది ఒకటి మధ్యలో 2 పడ్డాయి చిన్నగా ఉన్నాయి ఇవి మాత్రం దాదాపుగా 2 కిలోల అరత్తాయి కావచ్చు అనుకుంటా 2 కిలోల అరత్తాయి వీడికైతే రేటు 300 రూపాయల కిలో 600 రూపాయలకి వస్తాయి 2 కిలోలు అయినా 600 వీడికి రేట్ ఎక్కువ కదా చూద్దాం అయితే ఓకే ఫ్రెండ్స్ మనకు ఇవాళ రాక తీసినవి తెలియదు ఇగో ఇవి మాత్రం పడ్డాయి ఇవి అయితే చూడండి ఇవి ఎట్లా ఉరుకుతాయో నాకే భయం అవుతుంది పాములు వరకుంటా వినట్టు పోతాయి కావచ్చు కంపల్సరీ అమ్మ ఇగో ఈ పాపాలు మొత్తం పడ్డాయి మొత్తం ఇగో ఎన్ని 3 పాపార్లు వీటిని ఇట్లా బట్టి లేవాడతా అన్నీ ఒక సైజు అయితే ఉంటాయి చూడండి చూడండి పోతాడు ఆగు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓ బాగానే పరుగులు ఆగుతలేదు గాలకు ఆగుతలేదు ఇవి మాత్రం పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్